నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తేరా. పిల్లల రక్షణ ఖచ్చితంగా ఏ ప్రపంచంలోనే ఏ తల్లి అయినా ఏ జీవి అయినా పిల్లల రక్షణ కోసం అహర్నిశలు ఇంకా వాళ్ళ దాని మీదనే ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని చెప్పి. అయితే ఇవాళ రేపు మనం చూస్తున్నాము, కొంచెం టీన్స్ లోకి ఎంటర్ అయినటువంటి పిల్లలు విపరీత ధోరణిలో ఉండడం, మాట వినకపోవటం అనేది కూడా చూస్తున్నాం. వీళ్ళకి రక్షణా కవచంగా తల్లులు ఎలా ఆ రక్షణను ఏర్పరచచ్చు అంటే స్వామి అనుగ్రహం చేత. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వీళ్ళకి ఒక్కొక్క తల్లి అయితే భలే భయపడిపోతుంటుంది. రకరకాల ఊహలు, ఫుల్ అసలు ఏదో అయిపోయినట్టు. అసలు స్కూల్లో పిల్లల పక్కన కూర్చోబెట్టడానికే భయపడుతుంటారు తల్లులు. ఏమో అసలు విచిత్రంగా ఉంటారు. కొంతమంది ఉంటారు అలా. అమ్మో అక్కడ ఇది ఇక్కడ కూర్చో, ఈ బెంచ్ లోనే కూర్చో, ఇక్కడ వద్దు, ఒక ఓసిడి లాగా కూడా ఉంటూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల విషయంలోకి వస్తే పద్మిని, పిల్లలకి నేర్పించాలి. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం పని, రా నాన్న నమస్కారం చేసుకో భగవంతుడికి, భగవంతుడే నీకు తోడుగా ఉంటాడు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే వరకు నీకు రక్షణగా ఉంటారని చిన్న బొట్టు పెట్టడము. అలాగా పిల్లలందరికీ కూడా గణపతి అంటే చాలా ఇష్టం. అలాగే ఓం గం గణపతి నమః అనుకొని నమస్కారం చేసుకొని, అలాగే స్వామికి ఏదైనా ఒక చిన్న మంత్రం నేర్పించవచ్చు. ఏమి రాకపోయినా జై గురు దత్త అనుకున్నా కూడా దత్త అనే నామాక్షరం ఒక్కటి చాలా చక్కగా కాపాడుతుంది పిల్లల్ని. ఇక తల్లులు ఏం చేసుకోవాలి, మీ పిల్లల కోసం రక్షణ మంత్రం అనేది తల్లులే చేసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు చాలా మంది తల్లులు పిల్లలు బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా భయపడతారు. బెంగ అసలు మామూలు బెంగ. చాలా బెంగ. పిల్లలు పుట్టేంత వరకు ఒక బెంగ, పుట్టిన తర్వాత ఇంకా జీవితాంతం ఉంటుంది బెంగ. సంతోషం అంటే సురక్షంగా ఉండాలి అని చెప్పి, సురక్షితంగా ఉండాలి పిల్లలు. ఎవరికైనా తల్లి మనసే అలా ఉంటుంది. పిల్లలు చాలా సురక్షితంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి అని. అలాగే చాలా మంది తల్లులు పిల్లలకి చిన్న చిన్న జ్వరాలు వచ్చినా భయపడిపోతూ ఉంటారు. అందులో నువ్వు కూడా అమ్మ బాబోయ్ ఏమైపోయింది, బాబోయ్ 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 అని నీ మొక్కల్లో టెన్షన్. అలా నీలా చాలా మంది తల్లుల్ని చూశాను. పసిపిల్లలకి అలా ఫీవర్, ఇప్పుడు కొడుకు బాబు ఉన్నాడు, వాడికి ఫీవర్ వచ్చిందంటే అసలు ఇంకా బ్రెయిన్ లో ఉండదు. అలా చాలా భయపడిపోతూ ఉంటారు. అందుకే ఈ రోజు నేను పిల్లలకి రక్షణ మంత్రం ఒకటి, అలాగే పిల్లలకి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా జ్వరం వచ్చినప్పుడు, అంటే పెద్దగా అంటే ఒక టీనేజ్ వరకు వచ్చే వరకు కూడా ఏ మంత్రం పఠించాలో చెప్పి, పిల్లల రక్షణ కవచం ఇది. ఒక కవచం అనే చెప్పుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః అని స్టార్ట్ చేసుకొని ఒక 9 సార్లు శ్రీమాత్రే నమః అనుకొని, సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయ జగద్ధాత్రి సచిదానంద రూపిణి. ఇలా తల్లి ప్రతిరోజు 21 సార్లు జపించుకుంటే చాలు. ఓం శ్రీమాత్రే నమః అని ఒక 9 సార్లు, తర్వాత ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు గాని 21 సార్లు గాని రోజు చదువుకోవచ్చు. ఇది పిల్లలకి ఒక రక్షణ కవచం అన్నమాట. అలాగే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పాను కదా. పిల్లలకు ఎంతకి జ్వరం తగ్గినప్పుడు, ఎస్పెషలీ తల్లులు టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎలాగా చాలా టెంపరేచర్ ఎక్కువైపోయింది, ఏమైపోతుందో అనేసి. అప్పుడు గ్లాస్ లో నీళ్లు తీసుకొని, అంటే మరీ చంటి పిల్లలకు కాదు, ఒక సంవత్సరం దాటిన తర్వాత నుంచి ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకొని, ఓం చాముండాయ నమః జ్వరం హర హర, ఓం చాముండాయ నమః జ్వరం హర హర అని 11 సార్లు జపించి మంత్రించి పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఆ వాటర్ ని ఇవ్వాలి, కొంచెం కొంచెం పట్టించాలి. అప్పుడు ఉపశమనం వస్తుంది అనమాట పిల్లలకి. ఒక గ్లాస్ లో అంటే గాజు గ్లాస్ లో నీళ్లు పట్టుకొని ఆ మంత్రం చదివి ఆ వాటర్ ని వాళ్ళకి పట్టించాలి. అవును, గాజు గ్లాస్ లో వాటర్ తీసుకొని దేవుడి దగ్గర నించుకొని ప్రార్థించి, అవసరమైతే అందులో కొంచెం విభూది ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం, ఎక్కువ కాదు, ఇంతే ఇంత, చాలా తక్కువ విభూది ఇట్లా చిలకరించండి అంతే, ఇట్లా వేసి ఓం చాముండాయ నమః జ్వరం హర హర, ఓం చాముండాయ నమః జ్వరం హర హర. కన్న తల్లి ఎవరు ఆవిడ? ముల్లోకాలకి మూలపు తల్లి ఆవిడ.
జగదాత్రి రక్షిస్తుంది అనమాట. ఓకే. అందుకే 2 రిలేట్ అయిన మంత్రాలు ఇచ్చాను. రైట్. సో ఇట్లా జ్వరానికి సంబంధించి డెఫినెట్ గా ఈ ప్రక్రియతో బయటపడొచ్చు. అవును. టీన్స్ మాట వినట్లేదు, మాట వినని పరిస్థితి ఉంటే మీరు అన్నట్టుగా ఆ నామాన్ని జపించు. రక్షణ కవచము, ఉమ్. పిల్లల రక్షణ కవచం, అది పిల్లలకి రక్షణ కవచం. ఉమ్. ఇంకా మాట వినట్లేదు అని అంటే వాళ్ళ గ్రహాలకు అనుకూలంగా ఉమ్. మనం చేయాలి. ఉమ్. అంటే వాడి గ్రహంలో కుజుడు ఎలా ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఉమ్. అగ్రెషన్ పెరుగుతుంది అంటే కుజగ్రహం వల్ల అగ్రెషన్ పెరుగుతుంది. ఉమ్. అలాగే శని ఉమ్. శని వల్ల కూడా మాట వినకపోవటం ఉంటుంది. ఉమ్. చంద్రగ్రహము వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా చాలా మంది తల్లులు నాకు చెప్తున్నారు, మా పిల్లలకి పానిక్ అటాక్స్ వచ్చాయి, ఉమ్. భయపడుతున్నారు, ఉమ్. నిద్రలో భయపడుతున్నారు, ఇంకేదైనా బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు, ఉమ్. ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఇలాంటి భయ నివారణ కూడా ఈ అమ్మవారి మంత్రం వల్ల ఉమ్. రక్షణ కవచంగా నిలుస్తుంది. ఓకే. ఓం చాముండాయ నమః అని చదువుకున్నా చాలు, ఉమ్. చాలా రక్షణ. ఉమ్. అమ్మవారే రక్షిస్తారనమాట. రక్షణ ఎంతకాలం చెయ్యాలి అనే క్వశ్చన్ కనుక వస్తే, రక్షణ ఎంతకాలం కావాలో అంతకాలం చేసుకోవాలి, అంతే కదక్క? అంతే. మీకు మీ పిల్లలు చక్కగా ఉండాలి, మేము ఎప్పుడు చదువుకుంటామంటే చదువుకోవచ్చు, రోజు 9 సార్లు పని ఉమ్. చేసుకోవచ్చు. ఏ సమయంలో చదవచ్చు అక్క? ఉదయం పూటే చదవాలి. మనం ఉమ్. దేవుడి పూజ ఎప్పుడైతే చేస్తారో ఉమ్. అప్పుడు చదువుకుంటే మంచిది. నియమాలు ఏమైనా ఉంటాయి దీనికి? దీనికి ప్రత్యేక నియమాలంటూ ఏమీ లేవు, జస్ట్ మామూలుగా చదివేసుకోవడం. మామూలుగా చదివేసుకోవటం అంతే. రైట్.